బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ స్వరూపంలోనే ఉండాలి. మనం అందరం కూడా రాజఋషులం, తపస్సులం, సత్యమైన గోపిక భాగ్యశాలి ఆత్మలు, పవిత్ర బ్రాహ్మణ ఆత్మగా మనల్ని స్వయం పరమాత్మలు తయారు చేస్తూ ఉన్నారు. ఈశ్వరీయ మర్యాదలను పాటించుతూ సత్యమైన బ్రాహ్మణ ఆత్మను భగవంతుని కార్యంలో, పరివర్తన కార్యంలో ఉన్న శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మగా మనం అనుభవం చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, నిరాకార స్వరూపం, బిందు స్వరూప స్థితిలో నిరాకారి లోకానికి సదా పోతూ ఉండాలి. ఈ ఆత్మ పరంధామము అంటే శివబాబాకు అతి సమీపంగా బిందు రూపంలో సమానంగా అనుభవం చేసుకోవాలి. నేను ఆత్మను పరంధామం నుంచి బ్రాహ్మణ స్వరూపంలోనికి ప్రవేశిస్తూ ఉండాలి. ఇది మనం అందరం కూడా యోగి భవ, జ్ఞాని భవ, పవిత్ర భవ, మరి భాగ్యశాలి భవ. శివ పరమాత్మునికి పదమాపదం భాగ్యశాలి ఆత్మతో కొందరిలో ఒకరుగా బాబా నన్ను ఎంచుకున్నారు. నేను ఒక ఆత్మను. సంఘం యుగంలో ఒక్కొక్క శాంతి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.